హాయ్ నమస్తే. అందరూ బాగున్నారా? గుమగుమలాడే లేత వంకాయ కూర. ఇది ఎంతమందికి ఇష్టమో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. లేత మొగ్గలే ఈ నవనవలాడే వంకాయలు. మార్నింగ్ సంతలోనికి వెళ్ళి ఈ వెజిటేబుల్ వంకాయ తీసుకున్నాం. ఇవి లేత వంకాయలు. ఈ తొడిమెల దగ్గర పచ్చగా ఉండాలి, ఫ్రెష్గా వెజిటేబుల్ ఉండాలన్నమాట. అలా ఉంటే ఇవి లేతవిని తెలుస్తుంది మనకి. బాండీలో ఆయిల్ పోసుకోవాలి. పోసి దీనిలోనికి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిటపటలాడుతున్నప్పుడు 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ లోపల మనము వంకాయల్ని, ఉల్లిపాయలు అన్నీ కోసుకొని రెడీగా దగ్గర పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. వంకాయ కూర వండుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ పదార్థాలు ఏమీ అవసరం లేదు, కానీ కొన్ని పదార్థాలతో వండిన ఆ రుచి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు వేగుతూ ఉన్నప్పుడే సన్నగా చిన్నగా కోసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. వీటిని కూడా సన్నని సెగ మీద మనము మగ్గించాలి. ఇలా సన్నని సెగ మీద ఉడికించినప్పుడు మన కూర భలే రుచిగా ఉంటుంది. ఫాస్ట్గా అయిపోవాలని కానీ మనం వండుకుంటే హై ఫ్లేమ్ పెట్టుకుంటే కూరలు రుచిగా రావు. మరి ఉల్లిపాయ కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు కొంచెం మనం దీనిలోనికి మనం సన్నగా చిన్నగా కోసుకున్నటువంటి ఈ లేత వంకాయలను కూడా ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇలా కోసుకోవాలన్నమాట, ఉప్పేసినటువంటి నీటిలోనికి. ఇలా కోసుకున్నాక వీటిని మనము ఒక ప్లేట్లోనికి సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ ఏమీ లేకుండా ఆ వాటర్ కూడా వంపేసుకోవాలి. ఈ మగ్గుతున్న ఉల్లిపాయల్లోనికి ఈ వంకాయ ముక్కలని వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపి ఈ ముక్కల్ని మనం ఆయిల్తో పాటు ఈ ఆనియన్స్ అంతా కలిసేలాగా వంకాయ ముక్కల్ని కలుపుకోవాలి. వంకాయ అనేది తొందరగా ఉడికిపోద్ది. వంకాయలోనికి మనం కొంచెం ఉప్పు, పసుపు వేసుకుంటే తొందరగా మగ్గిపోద్ది అన్నమాట. మరి పూర్తిగా చివరి వరకు చూడండి. కూర అయితే చాలా బాగుంటుంది. అందరూ కూడా ట్రై చేయాలి. అంత చక్కటి రెసిపీ ఈ వంకాయ కూర. ఇవి వైలెట్ కలర్లో ఉంటాయి. ఈ వంకాయలు చాలా స్మూత్గా మేగడలాగా భలే ఉడికిపోతాయి. ఇది మా ఏరియా స్పెషల్ వంకాయ అన్నమాట. వీటిని వంకాయ పాలెం వంకాయలు అంటారు. మా వైపు పెళ్ళిళ్ళలో, విందుల్లో, వినోదాల్లో, ఏ వంటకాలైనా సరే ఖచ్చితంగా ఈ వంకాయని వండుతారు. అంత ఫేమస్ అన్నమాట ఈ వంకాయ అనేటటువంటిది. దీన్ని ఈరోజు వంకాయ కూర వండుతున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది ఈ కూర అనేది. ఎవరైనా సరే ఇట్టే ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి వంకాయ మగ్గుతూ ఉందండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వంకాయ ముక్కలు తరిగి వేసినప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి. కూర ఉడికేటప్పటికి మాత్రం చాలా కొంచెమే కూర అవుతుంది. అందుకని ఎక్కువ వంకాయలు ఉన్నాయి కదా అని ఎక్కువ ఉప్పు వేసుకుంటే మనం పప్పులో ఉప్పు వేసినట్టే. కాబట్టి జాగ్రత్తగా కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం పచ్చటి కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు మన కూరకి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే హెల్త్కి హెల్త్ ఇస్తుంది. కరివేపాకు చెట్లున్న వాళ్ళందరూ కూడా ఇలాగే ప్రతి కూరలోనూ కూడా కరివేపాకు వేసి వండుతారు. మూత పెట్టి దీన్ని 2-3 మినిట్స్ మగ్గబెట్టాక కొంచెం అల్లం తీసుకొని ఈ అల్లాన్ని కూడా ఈ కూరలోనికి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మీడియం మంటలో పెట్టుకొని దీన్ని ఉడికించాలి. ఇలా 2-3 మినిట్స్కి ఒకసారి మూత తీసి తిప్పుతూ ఉండాలి.
ఇలా తిప్పడం వలన ఏమవుతుందంటే అడుగు మాడు పట్టకుండా కూర అనేది అన్ని వైపులా చక్కగా ఉడుకుతుందన్నమాట. చూస్తున్నాం కదా, ఈ వంకాయ ముక్కలు చక్కగా చాలా మెత్తగా క్రీమీగా అయిపోయినాయి. ముక్కలా ఉన్నప్పటికీ కూడా పట్టుకుంటే మెత్తగా నుజ్జులాగా అయిపోతాయి అన్నమాట. అంత బాగా వంకాయ ముక్కలు అనేవి ఉడికిపోయినాయి. ఇక చూడండి ఎంత బాగా ఈ వంకాయ ముక్కలు ఉడికినాయో. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కారం వేసుకోవాలి. ఈ కూరలోనికి ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కాబట్టి ఎక్కువ కారం అనేది అవసరం లేదు. కొంచెం కారం వేసుకుంటే సరిపోతుందన్నమాట. కొంచెం కారం వేసుకొని మంట ఇంకా తగ్గించేసి చక్కగా కారం కూరంతా కలిసేదాకా గరిటెతో స్మూత్గా కలుపుకొని ఒక్కసారి కూరని టేస్ట్ చేసుకోవాలి. రుచి చూసుకున్నప్పుడు కూరలోనికి ఉప్పు సరిపోయిందా లేదా అనేది మనకి బాగా తెలుస్తుంది. అప్పుడు ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఈ విధంగా మన వంకాయ కూర రెడీ అయిపోయింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఫ్రెండ్స్కి కూడా తెలియపరచండి. మరి మీరందరూ కూడా ఇటువంటి వంకాయ కూరని చక్కగా వండుకొని ఎంజాయ్ చేయండి.